తెలుగు రాష్ట్రాలలో కుటుంబ వివాదాలు రచ్చకెక్కుతున్నాయి. ఇప్పటికే నందమూరి ఫ్యామిలీలో బాలయ్య జూనియర్ ఎన్టీఆర్ సైలెంట్ వర్, మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు అర్జున్ రచ్చ, అటు వైఎస్ఆర్ కుటుంబంలో ఆస్తి కోసం అన్నా చెల్లెళ్ళు వీదెక్కడం మర్చిపోకముందే తాజాగా మంచు ఫ్యామిలీలో ఏకంగా తండ్రి తనయుల గొడవ సినీ ఇండస్ట్రీలో కలకలం రేపుతుంది. మంచు ఫ్యామిలీలో గొడవ జరిగిందనే వార్తలు దుమారం రేపుతున్నాయి. మోహన్ బాబు తనను కొట్టాడని ఆయన చిన్న కొడుకు మంచు మనోజ్ చెబుతున్నారు. అంతేకాదు గాయాలతో బంజారా హిల్స్ హాస్పిటల్ కు వచ్చారు. మెడకు పట్టీతో ఉన్న మంచు మనోజ్ నడవలేని స్థితిలో భార్యను పట్టుకొని కుంటూ హాస్పిటల్ కి వచ్చాడు. మనోజ్ ను ఆ స్థితిలో చూసిన వాళ్లంతా తీవ్రంగా కొట్టారని అభిప్రాయపడుతున్నారట. నిన్న ఉదయం నుంచి ఈ రచ్చ సాగుతుండగా తాజాగా హీరో మోహన్ బాబు చేసిన ట్వీట్ మరింత చర్చగా మారింది. కోరికలే గుర్రాలైతే సినిమాను గుర్తు చేస్తూ పోస్ట్ చేశారు మోహన్ బాబు. దీంతో మనోజ్ గురించి ఈ ట్వీట్ చేశారనే టాక్ వస్తుంది. ఆస్తుల కోసమే గొడవ జరిగిందని ప్రచారం సాగుతుండగా మనోజ్ కు ఆశ ఎక్కువైందని అర్థం వచ్చేలా మోహన్ బాబు ట్వీట్ చేశారని అంటున్నారు. మరోవైపు గతంలో కూడా మంచు విష్ణు బహిరంగంగానే కొట్టుకున్నారు. ఆ తర్వాత మోహన్ బాబు రంగంలోకి దిగి వీళ్ళిద్దరికి సర్ది చెప్పడంతో అంతా తోచన్నారు. ఏదో షూటింగ్ కోసం రిహార్సల్స్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. మొత్తంగా గత కొన్నేళ్లుగా అన్నాదమ్ముల మధ్య అంత సఖ్యత లేదు. మరోవైపు భూమా మౌనికారెడ్డిని మంచు మనోజ్ వివాహం చేసుకోవడాన్ని మోహన్ బాబుతో పాటు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంగీకరించలేదనే వాదనలు ఉన్నాయి. వారు అంగీకరించకపోయినా మంచు మనోజ్ మౌనికను పెళ్లి చేసుకున్నాడు. మనోజ్ రెండో పెళ్లి తరువాత ఆస్తుల విషయమై అన్నతో పాటు తండ్రిని నిలదీస్తున్నట్లు తెలుస్తుంది. మరోవైపు భూమా ఫ్యామిలీ కూడా ఆస్తుల విషయంలో తండ్రి అన్నలతో తలపడుతున్న మంచు మనోజ్ కు అండగా నిలుస్తున్నారు. మొత్తంగా మంచు ఫ్యామిలీలో జరుగుతున్న పరిణామం ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి. మోహన్ బాబు తనపై తన భార్యపై మనుషులతో దాడి చేయించాడని పహడే షరీఫ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు మంచు మనోజ్. మోహన్ బాబు అనుచరులు దాడిలో గాయపడిన మనోజ్ నడవలేని స్థితిలో నిన్న ఓ ఆసుపత్రిలో చేరాడు. మంచు మనోజ్ పై ఇంటర్నల్ గా కాలు మెడభాగంలో దెబ్బలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. కాగా ఈ కేసు వ్యవహారం అనేక మలుపులు తిరుగుతుంది. మనోజ్ తనపై దాడి చేశాడని మోహన్ బాబు కేసు పెట్టాడు. తాజాగా ఈ కేసుకు సంబంధించి కీలక అప్డేట్ అందుతుంది. మంచు ఫ్యామిలీ ఈ వివాదం ముదురుతుంది. గతంలో ఓసారి మంచు మనోజ్ బంధువులు ఇంటికి వెళ్లి మంచు విష్ణు దాడి చేసిన వీడియోలు హల్చల్ చేశాయి. ఇక ఇప్పుడు మంచులో చెలరేగిన మంటలు ఎంత వరకు వెళతాయో చూడాలి.